అందరికీ నమస్కారం। ఈరోజు మాజీ మంత్రి బీసీ నాయకుడిగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుచరుడిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యులుగా కానివ్వండి మాజీ మంత్రిగా పనిచేసిన పెద్దలు జోగి రమేష్ గారిని ఈ రోజున్న కూటమి ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా ఏ వ్యక్తి అయితే ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారో ఏ మనిషి అయితే ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నిస్తున్నారో ఆ మనిషిని అణిచి వెయ్యాలి, తప్పుడు కేసులు పెట్టైనా భయపెట్టాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ప్రతి నిత్యం గారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ కానివ్వండి కూటమి నాయకులు చేసిన అన్యాయమైన కార్యక్రమాలని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ఈరోజు మీడియా పరంగా ప్రజల వద్దకు తీసుకెళ్తున్న జోగి రమేష్ గారిని ఒక తప్పుడు కేసుతో, ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గారా ఆయన కానివ్వండి ఆయన మనుషులు కానివ్వండి అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు। ఎక్కడెక్కడ జోగి రమేష్ గారు దొరకలా, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో చిత్తూరు జిల్లాలో మీరు చేస్తున్న నకిలీ మద్యం, కల్తీ మద్యం దానికి సంబంధించి ఇబ్రహీంపట్నంలో గల తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ ప్రోత్సాహంతో జరుగుతున్న కల్తీ మద్యం, నకిలీ మద్యం ఏదైతే ఇబ్రహీంపట్నంలో జరుగుతుందో దాన్ని బయటపెట్టిన నాయకుడు జోగి రమేష్ గారు। ఈరోజు ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం తుఫాన్ రూపంలో కానివ్వండి, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలోని వెంకటేశ్వర స్వామి ఒక టెంపుల్లో జరిగిన తొక్కి స్లాట్ని ప్రభుత్వం ఎక్కడైతే వైఫల్యం చెందిందో దాన్ని పక్కదారి పట్టించాలని చెప్పిన ఒక ఉద్దేశంతో శరంగా కేసులు పెడతాం, అబద్ధపు సాక్ష్యాలు చెప్పిస్తాం, జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తాం। ఈ విధమైన కార్యక్రమం తప్పుడు రాజకీయాలు మన రాష్ట్రంలో జరిగింది। ఏదైతే అరెస్ట్ అయిన జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులకి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, పెద్దలు మల్లాది విష్ణువర్ధన్ గారు, అదేవిధంగా నందిగామ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు జగన్మోహన్ రావు గారు, తన్నీరు జగ్గపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు, పరిశీలకులు రామిరెడ్డి గారు, మా సోదరులు ఎమ్మెల్సీ రుహుల్లా గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు కానివ్వండి, జిల్లా కమిటీ కానివ్వండి, మైలవరం నియోజకవర్గంలో ఉన్న పెద్దలు కానివ్వండి, మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ గారా ఈరోజు జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులను కలిసి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు గారా మీకు అండగా ఉంటారని చెప్పి ఈరోజు మేమందరం గారు ఆయన కలుసుకుని వాళ్ళకి అండగా ఉండటం గారే జరుగుతున్న సందర్భంగా చెప్తూ ఈరోజు ఒక తప్పుడు కేసు జోగి రమేష్ గారు స్వయాన ఇక్కడ జరుగుతున్న కల్తీ మద్యం బయట పెట్టింది ఈరోజు జోగి రమేష్ గారు। మీడియా సాక్షిగా మీడియా మొత్తం గారు తీసుకెళ్ళి ఇదిగోని ఇక్కడ ఈ విధమైన కార్యక్రమం జరుగుతుంది, నకిలీ మద్యం, కల్తీ మద్యం బెల్ట్ షాపులు ద్వారా గారా ప్రజలందరూ గారా సరఫరా చేస్తున్నారని చెప్పని చెప్తే ఈరోజు సాక్ష్యాలు గారు మార్చి ముందేమో అసలు ఎవరూ లేరన్నారు, తర్వాత ఏమో ఎక్కడా లేని విధంగా జోగి రమేష్ గారి పేరు తీసుకొచ్చి ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పిన ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈరోజు ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తాను। ఒక కక్ష సాధింపు రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా ఉంటున్నారో, ఎవరైతే ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారో, మరీ ముఖ్యంగా జోగి రమేష్ గారు ఒక బీసీ నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకుడిగా బీసీ సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరి గారు అండగా ఉంటుంటే చూసి తట్టుకోలేక ఈరోజు చంద్రబాబు, నారా లోకేష్ డైరెక్షన్లోనే ఈరోజు జోగి రమేష్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది। ఈరోజు మీరు అరెస్ట్ చేస్తే ఏమవుతుంది, కొన్ని రోజులు ఏదో జైల్లో పెడతారు,
కానీ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అదే జోగి రమేష్ గారు గతంలో కంటే ఎక్కువగా మీ మీద పోరాటం చేస్తారని చెప్పి ఈరోజు మేమందరం గారు చెప్పుతున్నాం. ఈరోజు ఆయన కుటుంబానికి ఈరోజు పార్టీ మొత్తం అండగా ఉంటుంది. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు కానివ్వండి ఆయన కుటుంబానికి అండగా ఉంటారో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు ఎంత నీచ రాజకీయాలంటే, ఎంత దిగజారిపోయిన రాజకీయాలంటే, సిగ్గులేని రాజకీయాలంటే, చివరికి ఆ రోజు హాస్పిటల్కి జోగి రమేష్ గారు వస్తే ఆయన సతీమణి గారు కానివ్వండి, ఆయన ఇద్దరు అబ్బాయిలు కానివ్వండి, ఆయన కూతురు కానివ్వండి, వాళ్ళు వెళ్ళి ఆయన కలుసుకోవటానికి వెళ్తే కలుసుకున్నందుకు గర తప్పుడు కేసు పెట్టారు. ఇంట్లో మహిళల మీద తప్పుడు కేసులు పెట్టే దిగజారిపోయిన రాజకీయాలు ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒక ఆధ్వర్యంలో జరుగుతున్నాయని చెప్పిన సందర్భంగా చెప్తున్నాను. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అలాంటి రాజకీయాలు జరగల. ఏ రోజు గారు మహిళల మీద తప్పుడు కేసులు పెట్టలా. సిగ్గు లేకుండా ఈరోజు ఒక మహిళ మీద కేసు పెట్టారు. జోగి రమేష్ గారి సతీమణి కన్నీలే ఈరోజు కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో డిపాజిట్ కోల్పోతాం గారు ఈరోజు సందర్భంగా చెప్పుతున్నాం. ఆ మహిళ కార్చిన కన్నీలే మీకు మీ రాజకీయాలన్నీ గర దిగజారిపోయే విధంగా ఏ విధంగా అయితే ఉందో తప్పకుండా అవి మీకు తప్పకుండా తగులుతాయని చెప్పి ఈరోజు మేమందరం గారు చెప్పుతున్నాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఈరోజు మైలవరంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే ఉండి, కార్యకర్తగానే ఉండి ఇంకా ఉత్సాహంగా ఇంకా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరి గారు ముందుకెళ్తారని చెప్పిన సందర్భంగా చెప్తున్నా. ఎవరు గారు భయపడరు, ఎవరు గారు ఆగిపోరు. ఈరోజు జోగి రమేష్ గారు కుటుంబ సభ్యులు వాళ్ళ అబ్బాయి రాజు ఒక ఆధ్వర్యంలో జోగి రమేష్ గారు వచ్చేంత వరకు గారా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త గారా ప్రతి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారని చెప్పని ఈ సందర్భంగా మేమందరం చెప్పుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి మేమందరం గారు అండగా ఉంటాం. రేపు 12వ తారీఖున ఏదైతే 1,00,00,000 సంతకాల కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో జరుగుతుందో ఆ కార్యక్రమం గారా జోగి రాజీవ్ గారు ఒక ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త వాళ్ళందరూ ఒక ఆధ్వర్యంలో ఘనంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునే విధంగా ముందుకెళ్తామని కూడా సందర్భంగా చెప్తూ ఈరోజు మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని అబద్ధపు కేసులు పెట్టినా జోగి రమేష్ గారు కడిగిన ముత్యంలాగా తప్పకుండా బయటకు వస్తారు. మళ్ళీ అదే విధంగా మీరు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని నిలదీస్తారని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. తప్పకుండా ఈరోజు జోగి రమేష్ గారు వచ్చేంత వరకు గారా పార్టీ కార్యక్రమాలు జోగి రాజీవ్ గారు మిగిలిన పెద్దలు అందరితో గారు కలిసికట్టుగా సమన్వయం చేసుకుంటూ ప్రతి కార్యక్రమం గారు ముందుకు తీసుకెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు కులాలతో మతాలతో రాజకీయం చేయాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. కులాలతో మతాలతో రాజకీయం చేయాల్సిన అవసరం జోగి రమేష్ గారికి లేదు. ఈరోజు కులపరంగా మతాల పరంగా రాజకీయం చేసేది కూటమి ప్రభుత్వంలో ఉన్న మీరు. సనాతన ధర్మం అని చెప్పని, లేకపోతే మాది ఆ కులం మీది ఈ కులం అని చెప్పని, అందరం ఒక కులం కాబట్టి అందరం ఒక పార్టీ తరపున ఉందామని చెప్పని రాజకీయాలు చేసే మనస్తత్వం ఈరోజు మీకుంది, మాకు అవసరం లేదు. ఈరోజు ఎవరైతే స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు అసలు మీ ఆధ్వర్యంలో నీ ఆధ్వర్యంలో ఈ కల్తీ మద్యం అని చెప్పి జరుగుతుంది. పోటుకు ఒక మాట మారుస్తాం, అలాంటి అలవాట్లు ఉంది ఇక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యుడికి. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళ పక్కన నిల్చుంది జోగి రమేష్ గారు. ఈరోజు ప్రతి ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, ఫ్లై యాష్ కానివ్వండి, కల్తీ మద్యం కానివ్వండి ఈ మైలవరం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇవన్నీ గారు ప్రజల ముందుకి తప్పకుండా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు గారు ప్రజల ముందుకు తీసుకొస్తున్న సందర్భంగా చెప్తున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని, కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలని నిలదీస్తున్న మా సోదరులు, మా
మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారో వారి కుటుంబ సభ్యుల్ని ఎన్టీఆర్ జిల్లా ముఖ్య నాయకులందరూ కూడా కలిసి ధైర్యం చెప్పే విధంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వాళ్ళందరితో మాట్లాడడం కానివ్వండి, ఏదైతే తప్పుడు కేసుల మీద పూర్తిగా కూడా వాటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జోగి రమేష్ గారి విషయానికి వస్తే కనుక ఒక యువజన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రాజకీయ దశలో ముందుకెళ్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మెయిన్ పిల్లర్ లాగా పనిచేస్తున్న వ్యక్తి. చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల్ని తప్పు అని చెప్పి నిలదీసినందుకు తప్పుడు కేసులు పెట్టి ఎటువంటి సంబంధం లేని కేసులో అతన్ని ఇరికించే విధంగా, అదేవిధంగా దుర్మార్గంగా చెప్పాలంటే ఏదైతే వారిని కలవడానికి వెళ్ళిన వారి కుటుంబం మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారో మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకి మేలు చేయాల్సింది పోయి, మంచి చేయాల్సింది పోయి, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల అరెస్టుల మీద ఉన్న శ్రద్ధ ప్రజా పరిపాలన మీద ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్, చంద్రబాబు నాయుడికి ఎక్కడైనా ఇబ్బంది జరిగిందని చెప్తే ఆ విషయాన్ని పక్కదో పట్టించే విధంగా, ఏదైతే కాశీబొగ్గలో సుమారుగా దాదాపు 6 చనిపోవడం మనందరం కూడా చూసాం శ్రీకాకుళం జిల్లాలో కాశీబొగ్గలో. ఆ యొక్క విషయాన్ని డైవర్ట్ చేసే విధంగా, ఆ విషయాన్ని తప్పుదో పట్టించే విధంగా ఈ కేసును పైకి తీసుకురావడం, ఈ కేసులో ఎటువంటి సంబంధం ఉందని చెప్పని అతన్ని ఈ కేసులో పెట్టారో కూటమి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. జరుగుతున్న ప్రభుత్వం మీది. అదేవిధంగా ఏదైతే చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఇది మొదలైతే, ఇక్కడ ఇబ్రహీంపట్నంలో వివిధ చోట్ల కల్తీ మద్యం గురించి దొరికితే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తున్నారు. సాక్షాత్తు ఏదైతే జయచంద్రారెడ్డి ఉన్నారో తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు తప్ప అతనికి ఎన్నికల అఫిడవిట్లో కూడా డిస్లరీస్ ఉన్నాయని చెప్పారు. అతనికి బీఫామ్ ఇచ్చేటప్పుడు కూడా ఎవరైతే ఈ జనార్దన్ ఉన్నాడో పక్కనే నుంచున్నాడు. అటువంటి వ్యక్తికి సంబంధం లేదంట. అంటే జోగి రమేష్ గారి ఏరియాలో ఉంటే మాత్రం అతనికి సంబంధం ఉంటుంది జోగి రమేష్ గారికి. ఏ విధమైన పరిపాలన జరుగుతుంది ఇక్కడ? ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు? ఏ విధంగా ప్రతిపక్షాలు గొంతులు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు? అంటే మీరు అరెస్ట్ చేస్తే జోగి రమేష్ గారు వ్యక్తి భయపడిపోయి ఆగిపోతారని చెప్పి మీరు భావిస్తున్నారా? తాత్కాలికంగా మీరు సంతోషం పొందొచ్చేమో, జోగి రమేష్ గారిని మీరు జైల్లో వేసాము జోగి రమేష్ గారిని చెప్పని. రేపు జోగి రమేష్ గారు బయటకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా కడిగిన ముచ్చలాగా బయటకు వస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. జోగి రమేష్ గారు వచ్చిన తర్వాత తప్పకుండా కూటమి చేస్తున్న తప్పుల్ని మరింత రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు స్పీడ్తో పనిచేస్తాడు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని వారిని అవమానించే విధంగా, వారికి ఎటువంటి సంబంధం లేని విషయాల్లో, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఈరోజు మీరు చూసుకుంటే గత 15 నెలల నుంచి 16 నెలల నుంచి చూసుకుంటే ప్రతిదీ తప్పుడు కేసే. ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు ఉండవు, కల్పితాలు. కేవలం ఈ హోమ్ డిపార్ట్మెంట్, పోలీసు వ్యవస్థ ఈ యొక్క సాక్ష్యాలను క్రియేట్ చేయడానికి సరిపోతుంది తప్ప ఎక్కడ ఈ వ్యవస్థ ఎక్కడ కూడా సరైన ప్రజల్ని భద్రత కల్పిద్దామని చెప్పని కానివ్వండి, పరిపాలన సరిగ్గా చేద్దామని కానివ్వండి, ఎక్కడ కూడా చేసిన పరిస్థితి లేదు. ఏదేమైనా కానీ ఇప్పటికే 16-17 నెలలు అయిపోవచ్చింది. ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి అర్థమైంది. ఏ పథకాలు అమలు చేయట్లేదు. గతంలో అనేక పథకాలు చెప్పి ప్రభుత్వం ఏర్పడ్డారు. కానీ వాటన్నిటిని కూడా తొంగలో తొక్కి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి చేస్తే అరాకొర అమ్మఒడి వేస్తున్నారు. పెన్షన్లు చూసుకుంటే కనుక గతంలో కంటే తక్కువ పెన్షన్, జనరల్గా పెన్షన్లు అనేది పెరుగుకుంటూ పోవాలా, కాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్లు తగ్గిపోవడం కానివ్వండి, ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అమలు లేదు. ఊరికే అభివృద్ధి అనేది మనకు అమరావతి అని చెప్పిన గ్రాఫిక్స్లో ఊరికే దాదాపు చేసిన శంకుస్థాపనలో 10 సార్లు చేయడం, చేసిన ఓపెనింగ్లే 10 సార్లు చేయడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పరిపాలన గాడి తప్పింది. అందుకే ప్రజలు రానున్న రోజుల్లో ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారో తప్పకుండా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని చెప్పని, ఏదైతే జోగి రమేష్ గారు మీద పెట్టిన అక్రమ కేసుని పూర్తిగా ఖండిస్తూ వారి కుటుంబ ఎన్టీఆర్ జిల్లా తరపున కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కావచ్చు, అందరం కూడా మేము అండగా ఉంటామని చెప్పి కూడా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ
మన ఏదైతే మన జోగి రమేష్ గారు వాట్సాప్ చాట్ అని చెప్పి బయటకు వచ్చింది, అది తప్పిదో అని చెప్పని డీజీపీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాము, సిపి ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాము. వాటి మీద చర్య తీసుకోరు. కానీ అధికార పార్టీ వాళ్ళు మీద మాత్రం ఏదైనా పోస్ట్ పెడితే వాళ్ళ ఫోన్లు తీసుకెళ్ళిపోతున్నారు. ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. అదే వాళ్ళ తండ్రి గారు చనిపోతే లండన్ నుంచి వచ్చాయంట కుర్రోడు, అంత్యక్రియలకు వస్తే. అంటే వీళ్ళకి మానవత్వం అనేది లేదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అంటే వ్యక్తిగత శాస్త్రీయంతో గతంలో చెప్పాడు చంద్రబాబు నాయుడు, సోషల్ మీడియా మీద సంఖ్యలు వేస్తున్నారు, అదేవిధంగా ఎక్కడ కూడా స్వేచ్ఛ లేదని చెప్పనేది. అప్పట్లో ఇటువంటి కేసులు కానీ ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాలు ఎప్పుడు జరగలా. కానీ ఈసారి ఏ పోస్ట్ పెట్టినా కానివ్వండి, ఏం మాట్లాడినా కానివ్వండి, పోలీస్ కేసు, నోటీసు, ఎంక్వైరీ, అరెస్టు. ఏంటి అసలుకి ఇది? అంటే పత్రికా స్వేచ్ఛ ఏమైపోయింది? అంటే మాట్లాడుకున్న వాళ్ళకి అసలు స్వేచ్ఛ లేదా? ప్రతిదీ చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం చెప్పింది తందానని చెప్పి అనాలా? చేసిన తప్పులు ఎత్తు చూపెడితే చాలు కేసు పెడతారు. తప్పకుండా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఎవరైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ తప్పుడు కేసులు పెట్టి సోషల్ మీడియా మీద హెరాస్మెంట్ చేస్తారో దాన్ని న్యాయపరంగా ఎంతవరకైనా సరే మా పార్టీ ముందుకెళ్తుందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నా. ఈవేళ జోగి రమేష్ గారి అక్రమ నిర్బంధానికి నిరసనగా ఆ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు పాత్రికేయ మిత్రులు మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకటి, గుణం లేనివాడే కులాన్ని అని మాట్లాడారు. అసలు ఈ రాష్ట్రంలో మద్యం బిజినెస్ ఎవరు చేస్తున్నారు? అనాదిగా గుత్తాధిపత్యం మద్యం మీద ఎవరిది? ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఒక 50-60 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న వాళ్ళందరికీ మద్యం మీద గుత్తాధిపత్యం ఎవరిది. అలాంటి క్రమంలో మీ ప్రభుత్వంలో ఉండగా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కల్తీ మద్యం చేశాడంటే ఇందులో 2 విషయాలు. ఒకటి, మీ అసమర్థత, మీది చేతగానితనాన్ని మీరు ప్రతిపక్షం మీద రుద్దదలుచుకున్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబం కల్లు సారా వ్యాపారం చేసిందని మాట్లాడుతున్నారంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు గుండెల మీద చేసుకుని మాట్లాడండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ ఈ జిల్లా నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బీసీ నాయకుడు అంటేనే మీరు ప్రశ్నించారు కదా. మరి మద్యం మీద వ్యాపారం చేసేది ఎవరు? ఎందుకు జోగి రమేష్ గారిని వాళ్ళ కుటుంబం కళ్ళు మీద సారా మీద వచ్చిందని మాట్లాడుతున్నారు? దీన్ని ఎట్లా చూడాలా? మీరు ప్రశ్నించేటప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అసలు ఏంటి దీంట్లో ఎందుకు జోగి గారి గురించి, జోగి గారి కుటుంబం గురించి కళ్ళు సారా అని మాట్లాడారు? ఎవరు మాట్లాడుతున్నారు? కులాల ప్రస్తావన. గుణం లేనిది గుణం ఎవరికి లేదు. కులాల ప్రస్తావన ఎవరు తీసుకొస్తున్నారు? ఇందులో ఇన్వాల్వ్ అయింది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? మనకు క్లియర్గా తెలుస్తుంది కదా. ఇప్పుడు మళ్ళా మొత్తం అంతా చేసి మళ్ళా ఆయన బీసీ నాయకుడు అని మీరు అంటున్నారు. బీసీ నాయకుడు అయితే ఈ చేయొచ్చా అన్నప్పుడు ఒక మాజీ మంత్రిని మాట్లాడొచ్చు కదా. ఎందుకు ఆ కుటుంబం ఇలా చేస్తుందని మాట్లాడారు? అంటే మద్యం వ్యాపారం చేసే కుటుంబాలన్నీ కూడా జోగి రమేష్ గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కాదు కదా. మీరంతా అర్థం చేసుకోవాలా. పాత్రికేయ మిత్రులను కూడా మళ్ళా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, మిమ్మల్ని అందరికీ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ మద్యం వ్యాపారులు ఎవరో, ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు? అంటే ఈయన మీద ఒక మీ అసమర్థతతోటి, మీ చేతగానితనంతో మీ పార్టీ వాళ్ళే కల్తీ మద్యం చేసి దాన్ని ఆ వ్యక్తి ఈ ప్రాంతానికి చెందినోడు కాబట్టి జోగి రమేష్ గారి మీదకి నెట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కుటుంబం సారా వ్యాపారం చేస్తుంది, కల్తీ వ్యాపారం చేస్తుంది అని మాట్లాడింది ఎవరు? ఇది అసలు విజ్ఞత కలిగిన ఏ ఒక్కరికైనా అర్థమవుతుంది. మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా మా పార్టీ ఏం పార్టీ?
సామాజికంగా అందరికీ అధికారిత రావాల్సిందే, సామాజికంగా అందరూ సమానంగా ఉండాల్సిందే అనే నినాదం జగన్మోహన్ రెడ్డి గారిది. అందులో భాగంగానే అట్టడుగునున్న ప్రతి వ్యక్తిని కూడా ఆయన స్పృశిస్తున్నారు. అలాంటి వాళ్ళని పట్టుకుని మీరు మాట్లాడి పైగా బీసీ నాయకుడు లేకపోతే కులాన్ని కార్డు మేము తీసుకొస్తాం, కార్డు కులం కార్డు తేవలసిన అవసరం ఏంటి మాకు? ఇప్పుడు ఇసుక ఉంది, ఎవరికీ తెలియని రోజులు ఇసుకని ఎవరు తవ్వి తీసేవారు పడవల్లోంచి? ఇప్పుడు వ్యాపారం ఎవరు చేస్తున్నారు? ఇసుక ఒకప్పుడు పడవల్లో వెళ్ళి నదుల్లో ఉన్నటువంటి ఇసుక తవ్వి సమాజానికి ఇచ్చిన వాళ్ళు అలాంటి ఇసుకని ఎవరు చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఎవరన్నా ఎవరన్నా చేస్తే ఇదే మాట్లాడతారా? బీసీ వాళ్ళు ఇసుక మాట్లాడతారా? ఎవరు చేస్తున్నారు ఇసుక వ్యాపారం? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? మరి దీన్ని ఎలా చూడాలి మనం? దీన్ని ఎలా చూడాలా? మీరు చేసిన పని ఏంటంటే, మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోకి వచ్చిన పని ఏంటంటే ఏ విధమైనటువంటి జైళ్ళు ఖాళీగా ఉండకూడదు, పూర్తి స్థాయిలో నింపేయాలా, పోలీసులకి అదే పనిలో పెట్టాలా, ఆ పనిలోనే ఉంటారు. ఈ రాష్ట్రంలో ప్రజలకు సంబంధించినటువంటి రక్షణ కానీ బాధ్యత, సామాజిక బాధ్యత కానీ ఇవన్నీ మీకు అనవసరం. ఏమైనా జరగవచ్చు, రోజుకో కథ వస్తుంది. అంటే ఈవేళ పేపర్ చూసి ఎవరి మీద అత్యాచారాలు జరగలేదా, ఎవరిని ఎవరో కొట్టలేదా, ఇది చూడడం మానేశారు ప్రజలు. ఎందుకని అది రెగ్యులర్ బేసిస్ అయింది. ప్రతిరోజు మహిళ మీద అత్యాచారం, లేకపోతే ఇది అది, లేకపోతే వైసీపీ కార్యకర్తను కొట్టారు, ఇవి తప్ప. అంటే మీకు శాంతి భద్రతల పట్ల ఏమాత్రం బాధ్యత లేదు. మీ ఉద్దేశం ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్ళన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలతో నింపడానికే. కాదని మీరు ఎవరన్నా అడిగితే, మీరు ఇంతమంది పాత్రికేయ మిత్రులు ఉన్నారు కదా, చెప్పండి. మీరు కాదని చెప్పగలరా? గుండెల మీద చేసుకుని మీరు చెప్పండి, ఇందులో ఏదన్నా ఉందా? కాదని మీరు చెప్పండి. మీరు రకరకాలుగా మాట్లాడారు కదా మహిళల గురించి, మా మహిళలని. మరి మిగతా రాష్ట్రంలో మహిళలు మీ మహిళలు కదా, ఇప్పుడు మేము కూడా మాట్లాడొచ్చు కదా. మేము రకరకాలుగా మాట్లాడచ్చు. మీరెత్తిన అంశాలే మేము ఎత్తొచ్చు, సామాజిక అంశాలు. కానీ ఆ స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారలే. మాకు మహిళ అంటే మహిళే సోదరే. అది ఏ సామాజిక వర్గం అయినా, ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా సరే. కానీ మీరేం చేస్తున్నారు? మీరేం మాట్లాడుతున్నారు? ఇది ఎవరో గమనించట్లేదని మీరు అనుకుంటున్నారు. ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రతిదానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. రాజకీయాల్లో ఉండేది ఆత్మహత్యలే, హత్యలు కాదు. ఈవేళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, మీ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం కాబట్టి మీరు దాని ప్రకారం వెళ్తున్నారు. ఖచ్చితంగా దీనికి మూల్యం ఉంటుంది, చెల్లించాల్సి వస్తుంది. పాత్రికేయ మిత్రులు కూడా మళ్ళా మిమ్మల్ని అడుగుతున్నా, సామాజిక బాధ్యతతో ఏమి ప్రొజెక్ట్ చేస్తున్నారు అవతలోళ్ళు ఏంటనేది మనం చెప్పాలా, ప్రజలకి చెప్పాల్సిందే. ఏం చెప్పాలనుకుని చెప్తున్నారు? వాళ్ళది కళ్ళు బిజినెస్, సారా బిజినెస్ అని ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు అసలు మందు బిజినెస్ ఎవరు చేస్తున్నారు? ఈ కల్తీ మద్యంలో పట్టుబడ్డ వాళ్ళు ఎవరు? వాళ్ళదేంటి? ఒక పార్టీ సామాజికంగా అందరికీ అండదండగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటే మీరు తీసుకొస్తుందేంటి, మీరు మాట్లాడుతుందేంటి? మీకు బాధ కలిగించింది అదే కదా. క్లాస్ వార్ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా బాధపడ్డారు కదా. కానీ జరుగుతుందేంటి? ఇది కాదా? ఇది కాదని అంటే చెప్పండి, వింటాం. మేము వింటాం ఖచ్చితంగా. ప్యూర్లీ ఇట్ ఈస్ ఏ క్లాస్ వార్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏమాత్రం లేదు, ఏమాత్రం తప్పు లేదు, తేడా లేదు. 100కి 100%. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఏంటిది? ఈ కుటుంబం, ఏ కుటుంబం? జోగి గారి కుటుంబం అనాదిగా కళ్ళు సారా వ్యాపారం చేస్తున్నారు. అనాదిగా మద్యం వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరాళ్ళు? ఇది కదా మీరు మాట్లాడాల్సింది. అంటే వీళ్ళు ఈ కమ్యూనిటీ కాబట్టి ఏదన్నా మాకు చెల్లుతుంది, విసిరేస్తాం, మాకేంటి, వాళ్ళే పడతారు. ఇది కదా. కాదంటే చెప్పండి, ఎవరైనా సరే, ఇక్కడ ఎవరైనా చెప్పమనండి. కాబట్టి ఇదంతా కూడా మీరు ఎన్ని చేసినా డైవర్షన్ పాలిటిక్స్ కావచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగం కావచ్చు, సంపాదన సృష్టిలో కావచ్చు, పబ్లిక్ ఏమీ గుడ్డిగా లేదు. అందరూ గమనిస్తున్నారు, మీరు చేస్తున్న పనులన్నీ చూస్తున్నారు. ఎక్కడన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలో దీంట్లో మేము విజయం సాధించాం, మేము ఇది చేశాం అని చెప్పమనండి. ఈ పరిపాలనలో ఒక్క మాట చెప్పమనండి. ఖచ్చితంగా జోగి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, అన్ని విధాలా సహకరిస్తుంది. ఆయన చెప్పారు కదా,
ప్రమాణం అన్నారు, సిబిఐ అన్నారు. దాన్ని కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది కదా హైకోర్టు. సిబిఐ కూడా రెడీ అయినాడు కదా ఆయన. మరి రండి తేల్చండి, గవర్నమెంట్ మీది, మీరు గవర్నమెంట్లో ఉన్నారు, ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు కదా, రండి చేయండి. ఇందాక మిత్రుడు అడిగారు ఏంటి ఈ సోషల్ మీడియా మీద కేసులని. ఖచ్చితంగా పార్టీ అన్ని విధాలుగా ఎవరిని వదలకుండా చేస్తుంది. మీకు తెలుసు, సుప్రీంకోర్టు వరకు వాదించడం జరిగింది. దాని ధర్మిలానే ఏమైందో కూడా మనం చూసాం. ఏ ఒక్క వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టదు, ఖచ్చితంగా పార్టీని కాపాడుకుంటుంది. ఇది పలు సందర్భాల్లో పలు విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేమంతా కూడా దాన్ని కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా ఎంతవరకైనా వెళతాం. ఎప్పటికీ ఈ దేశంలో ఉండేది ఈ దేశం రాజ్యాంగం మాత్రమే అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జోగి రమేష్ గారిని అక్రమంగా, అన్యాయంగా, కక్షపూరితంగా కేసులో ఇరిగించారని చెప్పని ఇంతకుముందే మేమందరం కూడా పదే పదే ఈ అరెస్ట్ని తీవ్రంగా ఖండించాం. మరొకసారి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అంతా కూడా మేమందరం కూడా ఈ కుటుంబానికి, జోగి రమేష్ గారి కుటుంబానికి రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ మేమందరం కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటాము, ఇప్పుడు కూడా అండగా ఉంటాము అని చెప్పడం కోసం, ఒక ధైర్యాన్ని ప్రసాదించడం కోసం మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ అక్రమ అరెస్ట్ అని చెప్పని దీని మీద న్యాయ విచారణకు కానీ, సిబిఐ ఎంక్వైరీకి కానీ, అలాగే ఇందాక జగన్మోహన్ రావు చెప్పినట్టు అమ్మవారి దగ్గర, తిరుమల తిరుపతి ఎక్కడైనా సరే మీరు రండి అని చెప్పని ముందుగా చెప్పినప్పటికీ కూడా మనసులో ఈ ప్రభుత్వము ఏదో పెట్టుకుని ఒక బీసీ నేత మీద ప్రభుత్వ దమనకాండ కొనసాగించింది. అక్రమంగా తెల్లారుజామున 4 గంటల ప్రాంతంలో వందల మంది పోలీసులతో ఇంటిని చుట్టుముట్టి అక్రమంగా తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని పార్టీ అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సంబంధం లేనటువంటి అంశంలో పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పోలీసు యంత్రాంగాన్ని తనకు కావలసినటువంటి విధంగా వాడుకుంటూ ఉంది. దానికి ఉదాహరణే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వందల మంది పోలీసులు. 1వ తారీఖునేమో ఈ సంఘటన జరిగింది. 30వ తారీఖున కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దాదాపుగా 9 మంది 10 మంది చనిపోయారు. పోలీసులు ఎందుకుని అక్కడ పెట్టలేకపోయారు? ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులే కనుక ఆ రోజు అక్కడ ఉన్నట్టుంటే ఆ రోజు ఆ 10 మంది ప్రాణాలు కాపాడగలిగేవారు కదా. ఆ పని ఎందుకు చేయలేదు? తనకు కావలసినటువంటి రాజకీయ కక్షతో, కార్పణ్యంతో పోలీసు యంత్రాంగాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తుందని చెప్పనే దానికి ఇది ఉదాహరణ అని చెప్పని చెప్తాం. జోగి రమేష్ గారు చేయనటువంటి తప్పుకి మీరు ఈరోజు అరెస్ట్ చేశారే. నిన్న మీరు లోకేష్ గారు మాట్లాడతారు, బీసీ కులం తీసుకొస్తున్నారు అది ఇదని చెప్పని. వాస్తవమే కదా, బీసీల మీద దాడే కదా ఇది, బీసీలని అణగదొక్కాలని చెప్పని ప్రయత్నమే కదా ఇది. మీ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేము మాట్లాడటం కాదు, మీ సైకిల్ గుర్తు మీద ఎన్నికైనటువంటి తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు మీ ఎంపీ మీద మాట్లాడినటువంటి మాటలు మీ పార్టీ ఉన్నట్ట, మీరు అధికారంలో ఉన్నట్ట, మీరు ప్రజలకు సేవ చేస్తున్నట్ట, మీ ప్రభుత్వం యొక్క తీరుతెన్నులు, మీ పార్టీ యొక్క తీరుతెన్నులు ఏంటో అర్థం పడుతుంది కదా. మేము మాట్లాడలా, మీ ఎమ్మెల్యేనే మాట్లాడాడు ఈ ప్రభుత్వం గురించి. మీరు పూర్తిగా అన్ని రంగాల్లోనూ కూడా వైఫల్యం చెందారు. ఏ గుడికి వెళ్ళినా కూడా జనాలు చనిపోతూ ఉన్నారు. అందాకెందుకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హాస్పిటల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా నాడు నేడు అని చెప్పని తయారు చేసుకుంటే నిన్న విశాఖపట్నంలో 12 గంటల పాటు కరెంటు లేక ఒక మహిళ చనిపోయిందేనంటే మీ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి కదా. మీరు కూడా
దానికి బాధ్యులే కదా, మీ ప్రభుత్వం బాధ్యులే కదా. అలాంటి పరిపాలనని గాలికి వదిలేసి, అలాంటి పరిపాలనని చేతగాక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాను, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పరిపాలిస్తాను, ఎక్కువ సంక్షేమం చేస్తాను అని చెప్పని ఈరోజు రాష్ట్రం ఎన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందండి. ఈ సంవత్సరాల కాలంలో ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేశారు. భారతదేశంలోనే ఎక్కువ అప్పులు చేసినటువంటి రాష్ట్రం ఏదేనంటే అది ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. మీరు చేస్తూ ఉంది 24 గంటలు మీ శత్రువులు, మీ ఎదురు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద కక్ష సాధింపు ధోరణితో జైల్లో పెట్టే కార్యక్రమం తప్ప పరిపాలన మొత్తం గాలికి వదిలేశారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్లో ఇబ్బంది పడినటువంటి రైతుల దగ్గరికి వెళ్తే రైతులు కృష్ణా జిల్లా మొత్తం కూడా కదిలొచ్చింది. కృష్ణా జిల్లా యావత్ రైతాంగం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి తడిసిన ధాన్యాన్ని కొంటలేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం లేదు, పంటల బీమా ఇవ్వటం లేదు అని చెప్పని రైతాంగం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొరపెట్టుకున్నారు. అంటే మీ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నట్ట, ఇది మంచి ప్రభుత్వమా? నిన్నెక్కడో చూసాము 125వ జయంతి, ఎన్జీ రంగా గారి 125వ జయంతి సందర్భంగా ఆయన మీదంట ఎన్జీ రంగా గారి ప్రభావం ఉంది, ఈ రాష్ట్రంలో రైతుల గురించి బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టుగా ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. రైతుల్ని భయపెట్టే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. వరి వేయొద్దు అని చెప్తా ఉన్నారు. వరి వేస్తే క్యాన్సర్ వస్తుంది తిన్నటువంటి వాళ్ళకని చెప్తున్నారు. ఇంతకన్నా ఆంధ్రప్రదేశ్లో రైతాంగాన్ని భయపెట్టేటటువంటి కార్యక్రమం ఇంకొకటి ఉంటుందా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. అలాంటి వైఫల్యాలన్నీ కూడా ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు అని చెప్పానండి. ఎవరు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారు? మీరే కదా. ఆంధ్రప్రదేశ్లో డెల్టాలో పండినటువంటి ధాన్యాన్ని తెలంగాణలో అమ్ముకుంటా ఉన్నారు. మీ యొక్క చేతకానితనం మూలంగా, మీ యొక్క అసమర్థత మూలంగా వ్యవసాయాన్ని ఎవరు సమాధి చేశారో, ఎవరు దండగన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా. అలాంటిది మీ పరిపాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడు మేము మా వాళ్ళందరూ కూడా ప్రస్తావించినట్టు అంటే అటు శ్రీకాకుళంలో గుడికి వెళ్ళి చనిపోయినటువంటి వారు, అలాగే నిన్న లేడీ హాస్పిటల్లో చనిపోయింది ఆక్సిజన్ అందక. ఇట్లాగా అన్ని వ్యవసాయంలో రైతులందరూ రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్ తప్పుదోవ పట్టించే విధంగా పోలీసుల్ని దుర్వినియోగం చేస్తారు. నిన్న పెనమలూరులో భాస్కర్ రెడ్డి అని చెప్పిన ఒక సోషల్ మీడియా, ఆయన తండ్రి చనిపోతే అంత్యక్రియలకు వస్తే అక్కడి నుంచి ఆ కార్యక్రమం నుంచి పోలీసులు ఎత్తుకు వెళ్ళి అక్రమంగా కేసు నమోదు చేసి కొట్టి బలవంతంగా ఇదే సోషల్ మీడియా సంబంధించి తాడేపల్లిలో ఒక అతన్ని ఇదే రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే హైకోర్టు ఇంటర్ఫీర్ అయ్యి సిబిఐ ఎంక్వైరీ వేసింది. పెనమలూరు పోలీసుల మీద కూడా అలాంటి పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ అని ఒకటి ఓపెన్ చేసింది. ఈ రకమైనటువంటి హై హ్యాండెడ్నెస్గా సోషల్ మీడియా పట్ల కానీ కార్యకర్తల పట్ల కానీ ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా నమోదు చేసుకుంటాము, సరైన రీతిలో స్పందిస్తాము అని చెప్పని కూడా చెప్పాం. భాస్కర్ రెడ్డి అరెస్ట్ని, భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక పక్క హైకోర్టు చెప్తా ఉంది, సుప్రీంకోర్టు చెప్తా ఉంది వ్యక్తుల యొక్క స్వేచ్ఛని హరించద్దు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టద్దు అని చెప్పినప్పటికీ కూడా ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ ఓ పక్కేమో అన్యాయంగా కేసులు పెడతా ఉన్నారు, ఓ పక్కేమో పోలీసు వాళ్ళ సంబంధించినటువంటి అధికారాలు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కాబట్టి రేపు 12వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో ర్యాలీ చేయాలి అని చెప్పారు. జోగి రమేష్ గారు మన దగ్గర ఉన్నట్టుగానే భావించి రాజీవ్ ఇంకా పార్టీ పెద్దలందరూ కూడా కలిసి రెట్టింపు ఉత్సాహంతో ఈ జిల్లాలో మైలవరంలో బ్రహ్మాండంగా జరిగింది, తెలుగుదేశం దాష్టీకానికి పోలీసుల అత్యుత్సాహానికి ఎక్కడ కూడా కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారని చెప్పే విధంగా మీరందరూ కూడా ఒక స్ఫూర్తితో పనిచేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు ఈ మైలవరం నియోజకవర్గానికి ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.